మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్ పై వస్తున్న తప్పుడు కథనాలను టీడీపీ శ్రేణులు ఖండిస్తున్నారు. ఈ క్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టీడీపీ కార్యకర్తలు శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అసత్యాలు ప్రసారం చేస్తున్న ఛానళ్లను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. మంత్రి సంధ్యారాణి కుటుంబంపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ఛానల్పై కేసు నమోదు చేయాలని సాలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోజులుగా సాక్షి పేపర్లో ఛానల్లో నాపై వస్తున్న ఒక మహిళ చేసిన తప్పుడు ఆరోపణలపై ఫిర్యాదు ఇవ్వడానికి స్టేషన్కి వచ్చాం. సైబర్ క్రైమ్ కింద నా ఫోను పోలీసులకు అప్పగిస్తున్నాను. పోలీసులతో చెప్పాను, దీనిపైన నిజాలు తేల్చి వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులకి కంప్లైంట్ చేశాను. ఇది కాకుండా నిన్న ప్రెస్ మీట్లో మన సోదరులందరినీ పిలిచాను. కనీసం 20 ఛానల్ పైన వచ్చినాయి. అయితే కొన్ని పేపర్లలో ఇది విశాలాంధ్ర, నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఏ శిక్ష కన్నా నేను సిద్ధమని ఈ పేపర్లో వచ్చింది. ఇంకో పేపర్లో నేను ఖండించినట్టు వేరే పేపర్లు కానీ వచ్చింది. కానీ సాక్షి చూడండి, నేనేమో డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నట్టు 20 మంది విలేకరులు ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడితే దాన్ని కూడా వక్రించి ఈ సాక్షి విలేకరికి రాత్రి కల్లో కనపడి గట్ట నేను చెప్పానా, ఫోన్ చేసి చెప్పానా, చెవులో చెప్పానా, ఎప్పుడు చెప్పాను? సిగ్గుందా అని అడుగుతున్నాను. 20 మంది మీడియా సోదరుల మధ్యలో నేను ప్రెస్ మీట్ పెడితే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మీ పేపరు దీంతో టిష్యూ పేపర్ కన్నా అన్యాయం తయారైంది. మీ ఈ నిన్న ఎవరు రాశారో ఆ విలేకరికి చెప్తున్నాను. మీరు అక్కడ ఉండి నిజంగా తాగేసి వచ్చి గట్ట రాశారా? మతి చెడిపోయిందా? నేనేమో తప్పు ఒప్పుకున్నానట. ఎక్కడ ఒప్పుకున్నాను? నిన్న ప్రెస్ మీట్ పెట్టాను కదా, వీడియోలు ఉంటాయి కదా, మీ సాక్షి ఛానల్లో రిలీజ్ చేయండి. మీకు రాజకీయంగా అంటే ముందు ఒక తప్పు చేశారు, తప్పుడు వార్తను టెలికాస్ట్ చేసి తప్పు చేశారు. ఆ తప్పును కవర్ చేసుకోవడానికి 100 రకాలుగా అంటే నన్ను అర్థం పెట్టి మినిస్టర్ గారిని బ్యాట్ చేయాలి, మినిస్టర్ గారి కుటుంబాన్ని బ్యాట్ చేయాలి. ఫస్ట్ ఏమో 19 లక్షలు అన్నారు, తర్వాత వీడియోలో 8 లక్షలు అన్నారు, తర్వాత వీడియోలో 6 లక్షలు అన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ